మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను గ్రేసి ఇవాల్టి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ముందుగా చూద్దాం ఇక ముందుగా నమస్తే తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే రేవంత్ బాబు దందా మన రెండు నదులు గోవింద ఆంధ్రకు గలగల గోదావరి తరలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బనకచెర్లతో గోదావరికే కాదు కృష్ణా నదికి చంద్రబాబు ఎసరు కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే బనకచెర్లతో పార్టీకి ఇక సమాధి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుతకుత రేవంత్ పై రగుడుతున్న నేతలు బనకచెర్లపై ధిక్కార స్వరం పీసీసీ సీఎల్పీ కేబినెట్లో చర్చించి తీరాలంటూ డిమాండ్ మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో కయ్యం జంప్ జిలానీలపై నేడే తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితను నిర్ణయించనున్న సుప్రీం కేసీఆర్ విజన్ నగరం గ్రీన్ జోన్ రైట్ ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే భారత్ పై 25% సుంకం రష్యా నుంచి ఆయుధాలు చమురు కొంటున్నందుకు జరిమానా కూడా సుంకాల అమలు రేపటి నుంచే గడువు పొడిగించే ప్రసక్తే లేదు బ్రిక్స్లో భారత్ భాగం కావడము ఈ సుంకానికి ఒక కారణం ట్రంప్ చర్చల తీరుపై ట్రంప్ అసహనం అందుకే ఈ నిర్ణయం వైట్ హౌస్ తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి మోదీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలింది విపక్షాలు నింగిలోకి నిసార్ జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భూ పరిశీలన ఉపగ్రహం ఇస్రో నాసా ఉమ్మడి ప్రయోగం గ్రాండ్ సక్సెస్ 19 నిమిషాల్లోనే నిర్దేశిత కక్షలోకి నిసార్ ఉపగ్రహం జిఎస్ఎల్వి ప్రయోగాల్లో మరోసారి ఇస్రో సత్తా సంస్థ చరిత్రలో ఇదొక మైలురాయి నారాయణన్ రాష్ట్రంలో మరో డిస్కం ఉచిత పథకాలన్నీ దాని పరిధిలోకే జీఎస్టీలో ఇదో నయా మోసం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రైట్ ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే న్యూస్ రీల్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నేడు సుప్రీం తీర్పు కుర్రగుండె కుప్ప కూలిపోతోంది 25% సుంకాలు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబ్ నింగిలోకి నైసార్ జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం సునామీ ప్రకంపనలు సునామీ ప్రభావంతో రష్యాలోని సివిరో కురిల్స్ తీరపట్టణంపై విరుచుకుపడిన రాకాసి అలలు ఉచితాల కోసం కొత్త డిస్కం విద్యుత్ శాఖ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రాష్ట్రం యూనిట్గా ఏర్పాటు చేయాలని సూచన వ్యవసాయానికి ఇళ్లకు స్కూళ్లు కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ దీని పరిధిలోకే విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరి అని స్పష్టీకరణ రుణాలపై వడ్డీ భారం తగ్గేలా చర్యలు చేపట్టాలన్న సీఎం విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమీక్ష నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరితెగింపు 11 కోట్ల రూపాయల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హై డ్రామా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే వణికించిన సునామీ రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం జపాన్ అమెరికాల్లోనూ ఎగసిపడ్డ రాకాసి అలలు వివిధ దేశాలతో హెచ్చరికలు భయంతో పరుగులు పెట్టిన జనం ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు జంటగా తొలి విజయం జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్ నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం యువ మెదడుకు ఉప్పెన చేటు భారత్పై 25% సుంకాలు అనే సేమ్ అంశాన్ని అయితే హైలైట్ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ కూడా ఒకసారి చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయల లభ్యం ఇదంతా ముడుపుల సొమ్మే హైదరాబాద్ శివారులోని డెన్లో భద్రపరిచిన రాజ్ కేసిరెడ్డి వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టురట్టు అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం ఏపీ ప్రణాళికల్లో భాగస్వాములు కండి సింగపూర్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు మీ పెట్టుబడులు భద్రమని భరోసా ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లభ్యమవుతాయి పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు రాష్ట్రాభివృద్ధి ఆదిలోనే ఉన్నందున భూములు ఎంతకు ఇస్తున్నారో చూడకూడదు టీసీఎస్ ఏర్పాటుతో 12,000 ఉద్యోగ అవకాశాలు ఆ సంస్థకు భూ కేటాయింపు నిలిపివేసేలా ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేం ఆంక్షలు భేఖాతర్ భారీ జన సమీకరణతో బల ప్రదర్శనకు వైకాపా సిద్ధం నేడు నెల్లూరులో జగన్ పర్యటన జైలులో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే
పంచాయతీలకు విలీన గ్రహణం పురపాలక సంఘాల్లో కలిపేందుకు గత ప్రభుత్వంలో ప్రతిపాదన. ఎన్నికలకు దూరమైన జిల్లాల్లోని 17 పంచాయతీలు. రాహుల్ చైనా గురువు. బీజింగ్ ఒలింపిక్స్ కు వెళ్లి ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ట్రంప్ పేరు చెప్పేందుకు మోదీకి ధైర్యం లేదు. బాక్సులు బద్దలు. లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్లు సీజ్. ఇంత భారీ నగదు పట్టుబట్టడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఇరు దేశాలకు నష్టమే. అమెరికాలో వినియోగదారులపై అధిక ధరల భారం. ఆ దేశంలో పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ఆటో విడి భాగాలు, ఔషధాల ధరలు. ఇక మన ఆర్థిక వ్యవస్థపై 2.5 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభావం. వాదనలు ఇవాళ వినిపించాల్సిందే, లేదంటే వేరే మార్గాలు చూసుకోండి. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ తరపు న్యాయవాదులకు సుప్రీం స్పష్టీకరణ. అపార వనరులున్నాయి, పెట్టుబడులతో ఏపీకి రండి. సింగపూర్ పర్యటన చివరి రోజు. దిగ్గజ సంస్థలు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఇక చివరిగా సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ కూడా ఒకసారి చూద్దాం. ట్రంప్ టారిఫ్ బాంబు. 25% సుంకాలు విధించిన అగ్రరాజ్యం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి. నోట్ల కట్టల మాటిన బాబు మహాకుట్ర. ఏ స్థాయికైనా దిగజారుతారేమో అనేలా దర్యాప్తు సంస్థ మరో బరితెగింపు. అడుగడుగున బారికేడ్లు, చెక్ పోస్టులు. నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన. కూటమి సర్కార్ భారీ ఆంక్షలు. రైట్, ఇవాల్టి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను అయితే చూసాం. ఇక వీటిపై వివరణ విశ్లేషణ పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాల గురించి వివరణ విశ్లేషణ అందించడానికి మనతో లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు డాక్టర్ శివరామిరెడ్డి గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి శివరామిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఇక మొదటిగా మనం ప్రధాన అంశం చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్రంలో మరో డిస్కమ్ అని ఏదైతే ఉచిత పథకాలన్నీ ఆ మరో డిస్కమ్ పరిధిలోకే వస్తాయి అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న ఇంధన శాఖపై అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మరి అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా మనం గత 20 సంవత్సరాల నుంచి చూస్తే అండి, ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు గతంలో ఉన్నటువంటి విద్యుత్ ఈ యొక్క ట్రాన్స్మిషన్, తర్వాత ఈ యొక్క జనరేషన్, వివిధ రకాలుగా దాన్ని విడగొట్టేసి డిస్కామ్లుగా చేయడం జరిగింది. అందులో మనకు తెలంగాణకు వచ్చేసరికి మనకు నార్త్ డిస్కామ్, తర్వాత సౌత్ డిస్కామ్, ప్రస్తుతం 2 డిస్కామ్స్ ఉన్నాయి. సరే, ఈ 2 డిస్కామ్స్ కూడాను ఇంకా వాటికి ఏంటంటే ఇంకా అవి ఈ ప్రాఫిటబిలిటీలోకి రావటం లేదన్నమాట. అంటే దానికి సంస్థాగతమైనటువంటి కొన్ని సమస్యల మూలంగా, ముఖ్యంగా అధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి తద్వారా ఈ అధిక వడ్డీ చెల్లించి ఈ యొక్క విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ఈ డిస్కమ్ మీద భారం చాలా ఎక్కువగా పడింది. దానివలన ఈ యొక్క రుణాలని సర్వీస్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వారు అయితే ప్రామిస్ చేశారో ఉచిత విద్యుత్ అని చెప్పేసి, ఆ ఉచిత విద్యుత్ కోసం ఏటా దాదాపు 13,000 కోట్ల రూపాయల మీద ప్రభుత్వం స్పెండ్ చేస్తా ఉంది. సో ఇందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి, లేకపోతే వివిధ రకాల ఈ రైతాంగానికి కానివ్వండి, వీళ్ళకందరికీ విద్యుత్ సరఫరా చేసేదానికి కూడాను ప్రభుత్వము ఈ పథకాన్ని చేపట్టింది. అయితే ఇప్పుడు బేసిక్ గా మనం ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇంధన శాఖ సమావేశంలో ఈ యొక్క ఇంకొక డిస్కామ్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గురించి చెప్పారంటే, మరి ముఖ్యంగా మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2 డిస్కామ్స్, నార్త్ డిస్కామ్, సౌత్ డిస్కామ్, ఈ 2 డిస్కామ్ నుండి వీటితో సంబంధం లేకుండా 3వ డిస్కామ్ వైపు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇది సంస్కరణ భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపునకు ఇది ఒక మార్గంగా మనం చూడాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2 డిస్కామ్ల ద్వారా ఏదైతే ప్రభుత్వ పథకాలు కూడా సంబంధించిన వాటికి కూడా ఇక్కడ నుంచి విద్యుత్ వెళ్తుంది కాబట్టి ప్రభుత్వము బకాయిలు చెల్లించడంలో విఫలమవుతుందా, లేకపోతే కన్నా వడ్డీలు చెల్లించడంలో తగినంత వనరులు, నిధులు లేకపోవడం వల్ల తాత్సారం జరుగుతున్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్నటువంటి 2 డిస్కామ్ బదులు 3వ డిస్కామ్కి వస్తుంది. అందులో ముఖ్యంగా మనం భావించాల్సి ఏంటంటే, రానున్న రోజుల్లో విద్యుత్ ధరలు పెరిగేందుకు ఒక స్టేజ్ సెట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా నార్త్ డిస్కామ్, సౌత్ డిస్కామ్ల వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి రానున్న రోజుల్లో ఈ విద్యుత్ రేట్ల పెంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద పడే అవకాశం ఉంది. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే, ఈ కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ దీన్ని సాధించేటటువంటి లక్ష్యాలు ఏమిటి, దీని ప్రొసీజర్స్ ఏమిటి, లేకపోతే దీనికి ఎలాంటి ఆబ్జెక్టివ్స్ తో ముందుకు వస్తుందంటే మనకి ఇంతవరకు స్పష్టంగా లేదు. అయితే ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా ఈ సోలార్ పవర్ నుంచి గ్రిడ్ లోకి తీసుకునే విద్యుత్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు ముఖ్యంగా స్కూల్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి,
వీటికి సరఫరా చేసేటటువంటి విద్యుత్ ఏదైతే ఉందో బహుశా పూర్తి మొత్తంగా నేను అనుకుంటానండి కొంచెం సబ్సిడైజ్ రేట్లో తీసుకున్నటువంటి విద్యుత్తును ఈ యొక్క మూడవ డిస్కమ్ ద్వారా సప్లై చేయడమా, లేకపోతే ఆ సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సమకూరినటువంటి ఇంధనాన్ని ఈ యొక్క మూడవ డిస్కమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది బహుశా ఆ, ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలో అదొక భాగమై ఉండొచ్చని మనం అనుకోవచ్చు. అయితే ఒకటి డెఫినెట్ గా ఆ, ఇప్పుడు ఏదైతే లాస్ట్ 25 years నుంచి మనం చూస్తున్నామో ప్రపంచ బ్యాంకు ఆదేశాల నేపథ్యం అంటే ప్రపంచ బ్యాంకు రుణం కొరకు 25 ఏళ్ల క్రితము అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ ప్రపంచ బ్యాంకు రుణం కోసమే ఈ యొక్క విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగానే ఆ విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఒకవైపు, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను ఇంకోవైపు, ఆ విధంగా 2 విధాలుగా దాన్ని డివైడ్ చేసి దానికి లింక్ లేకుండా చేసేసి వాటి ద్వారా వాటి యొక్క ఎఫిషియన్సీ పెంచాలని చెప్పేసి ఆ రోజు ప్రయత్నం జరిగింది. అయినా సరే ట్రాన్స్మిషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ రెండు వేరువేరు రంగాలు అయిపోయినా సరే, జనరేషన్ కూడా వేరువేరుగా అయిపోయిన తర్వాత కూడాను ఇంకా మనకు డిస్కామ్లు లోటులోనే నడుస్తున్నాయి, నష్టాలలో నడుస్తున్నాయి అంటే బేసిక్గా దీంట్లో సంస్థాగతమైనటువంటి కారణాలే మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ అనేది బాగా కొరవడినట్టు ఉన్నటువంటి అంశం ఇది. సో బేసిక్గా ఏదైనా సరే ఎప్పుడైనా సరే అండి కొత్తగా ఎప్పుడైనా సంస్కరణలు వస్తున్నాయి, లేకపోతే ఉన్న వ్యవస్థను మార్చి కొత్త వ్యవస్థ వస్తుందంటే తప్పకుండా అది వినియోగదారుల నడ్డిపిచ్చేందుకే వస్తుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంది. రైట్ అండి శివరామరెడ్డి గారు. అంటే ఏ అయితే ఇప్పుడు తీసుకొస్తున్న సంస్కరణలు విద్యుత్ రంగంలో ఈ సంస్కరణలు తప్పనిసరి అని కూడా స్పష్టం చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తప్పనిసరి అంటే డెఫినెట్ గా మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ ఖజానా ఆల్రెడీ ఖాళీగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా పర్యాయాలు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆదాయ వనరులు చేకూర్చేటటువంటి సంస్థల్లో విద్యుత్ సంస్థ చాలా ప్రధానమైంది కాబట్టి డెఫినెట్ గా ఇందులో విద్యుత్ ద్వారా ఆదాయాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తుందని చెప్పేసి మనం భావించాల్సింది. రైట్ అండి. ఇక మరి మరో అంశం కూడా చూద్దాం. ఏదైతే ఏపీ పాలిటిక్స్లో ఈ మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. అయితే నిన్న ఆ ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు 12 అట్టపెట్టెల్లో దాదాపు 11 కోట్ల రూపాయలు దొరికినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇదంతా కూడా ఆ ముడుపులకు సంబంధించి, ఆ స్కామ్కి సంబంధించిన డబ్బుగానే పరిగణించడం కూడా జరుగుతోంది. మరి అంశాన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు? నిన్న సిట్టు బృందము 11 కోట్ల రూపాయలను హైదరాబాద్ శివార్లలో కనుగొనడం అనేది కొంచెం చాలా డ్రమాటిక్ గా అనిపిస్తా ఉందండి. అంటే బేసిక్ గా ఈ మద్యం కుంభకోణంలో ఈ రాజ్ కిషన్ రెడ్డి ఎవరైతే ఏ1 ఉన్నారో సరే ఆయన సంబంధించినటువంటి ఆ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో యాక్చువల్ గా అక్కడ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ రాజ్ కిషన్ రెడ్డి ఆయన తన రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నటువంటి ఆ యొక్క ఏర్పాట్లు ఆయన ఉన్నారు. అయితే కోర్టు దగ్గర ఇంతవరకు కూడాను సిట్టు దర్యాప్తు సంస్థలు ఏమి కూడాను సరైనటువంటి కారణాలు చూపలేకపోవడంతో కోర్టు కూడాను వారిని మన్నించినట్లు మనము పత్రికా వార్తా వలన తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఒకటి ఇప్పుడు నిన్న కసిరెడ్డి వేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో నేను అఫిడవిట్ నిన్న పరిశీలించడం జరిగింది. ఆ అఫిడవిట్ లో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు అసలు తనకు ఈ యొక్క ఈ సులోచన ఫార్మ్స్ అది ఎక్కడైతే ఈ డబ్బులు దొరికాయని చెప్తున్నారో సులోచన ఫార్మ్స్ నాకు ఎలాంటి సంబంధం లేదు. అది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే వర్ధమాన సంస్థలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన తీగల బాలరెడ్డి వాళ్ళ సన్కు సంబంధించినటువంటి వ్యవహారం అది. సో వారికి పలు రకాల సంస్థలు ఉండొచ్చు. సో వాటికి వచ్చేటటువంటి ఆ యొక్క క్యాష్ ఫ్లోలో కొంత బాగానే అక్కడ పెట్టి ఉండొచ్చు, కానీ నాకు వాటికి ఏమాత్రం సంబంధం లేదు. కేవలం ఏదైనా మీ సంబంధాన్ని అంటకట్టగలగాలి లేకపోతే వెతకాలి అని చూస్తే ఈ రాజకేశ్ రెడ్డి వైఫ్ ఈ తీగల ఫ్యామిలీ నిర్వహిస్తున్నటువంటి ఒక హాస్పిటల్లో షీఈ్ అ మైనర్ పార్ట్నర్. అంతకు మించేసి మాకు వాటితో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పేసి ఆయన తన అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే అండి, ఇప్పుడు 11 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు అన్నది రియల్లీ అది చాలా డ్రామాటిక్ గాను లేకపోతే ఒక రకంగా విస్తుగొల్పే విధంగా కూడా ఉంది. మీరు గమనించండి, యాక్చువల్గా ఒక అట్టపెట్టెలో 1 కోటి రూపాయలు మీరు దాచాలంటే దాని లెంగ్త్ విడ్త్ అంటే ఎత్తు పొడవు తర్వాత ఇవి ఏ డైమెన్షన్స్ లో ఉండాలి, అవి 500 నోట్స్ ఉండవచ్చు. మరి 500 నోట్స్ ని 1 crore ఒక అట్టపెట్టెలో దాచిపెట్టాలంటే మరి ఏ డైమెన్షన్ లో అట్టపెట్టెలు చేసి ఉండాలి. మరి మీరు ఇందాక ఈ సాక్షి పత్రికను మన ఆంధ్ర ఎడిషన్ చూసుకుంటుంటే అందులో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా A4 జిరాక్స్ పేపర్ నింపేందుకు ఉపయోగించినటువంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ అవి. సో సిగ్గా చూస్తే ఏంటంటే కొంచెము దీని ఏమంటారంటే హైపర్బోలిక్ గా కనిపిస్తా ఉంది. కొంచెం అంటే
మనీ 11 కోట్ల రూపాయలు 11 అట్టపెట్టాలన్నది వినేదానికి బాగానే ఉంటుందని కానీ అండి, అది కొంచెము మరి దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దాన్ని పరిశీలించి దాన్ని ప్రూవ్ దాన్ని కోర్టు ముందు వాళ్ళు దాన్ని ఆ, ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం అయితే ఎంతైనా ఉంటుంది. అఫిడవిట్ లో ఇప్పటి వరకు అయితే కన్నా రాజకేశ్ రెడ్డి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, దానికి నాకేం సంబంధం లేదండి. రెండో విషయం కూడా ఏంటంటే ఈ లిక్కర్ విషయంలో ఆల్రెడీ చాలా అరెస్టులు కూడా జరిగాయి, ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. లాస్ట్ జూలై 17వ తారీఖు 19వ తారీఖు వేశారు ఛార్జ్ షీట్. సో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇవన్నీ కూడాను ఆఫ్టర్ థాట్ లాగా మనకు కనిపిస్తాయి. బట్ ఏదేమైనా సరే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టచ్చు. అందులో దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళకి కొత్త ఇన్ఫర్మేషన్ దొరకలేదని చెప్పేసి మనం చెప్పేదానికి ఏం లేదు కానివ్వండి. అయితే ప్రజలు ముఖ్యంగా పరిశీలకులు కానీ చూసే వాళ్ళు కానీ విశ్లేషకులు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ 11 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు అన్నది ఇది ఇంత డ్రమాటిక్ గా రావడానికి కొంచెము ఒక ఒక డిఫరెంట్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ గా మనం చూడాల్సి ఉంటుంది. మీకు ఒకసారి హిస్టరీలో మనం ఒకసారి చూసుకుంటే అండి 1995-96 సంవత్సరాలలో అప్పట్లో హర్షద్ మెహతా అని ఒక స్టాక్ బ్రోకర్, ఒక హర్షద్ మెహతా స్కామ్ అంట, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ హర్షద్ మెహతా స్కామ్ లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి హర్షద్ మెహతా ₹1,00,00,000 ఒక సూట్ కేసులు ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం జరిగింది. సో మరి ₹1,00,00,000 హోల్డ్ చేసేటువంటి సూట్ కేసు డైమెన్షన్స్ ఏమిటని చెప్పేసి అప్పుడు కూడాను అది ఒక కాంట్రవర్సీలో ఉన్నటువంటి అంశం. సో బేసిక్గా సరే సిట్టు దర్యాప్తు సంస్థ చేసుకోవచ్చు కానివ్వండి, ఈ 11 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు మరి ఈయనదే అని చెప్పేందుకు ఉన్నటువంటి ఆ యొక్క నిర్దుష్టమైనటువంటి ఆ యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో అది మనం చేయాలి. ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నా చూపించాలి, లేకపోతే కన్నా ఈ డబ్బు రాజకేశ్ రెడ్డి లేకపోతే కన్నా ఆయనకు సంబంధించిన వాళ్ళని చెప్పేందుకు కావాల్సినటువంటి ఆధారాలను పూసగుచ్చినట్లు ఒక చైన్ ఆఫ్ ఒక చైన్ లో లింక్ చేస్తున్నట్లు అన్ని ఒక చైన్ లాగా వాళ్ళు ప్రూవ్ చేయగలిగితేనే అది కోర్టులో నిలబడుతుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ దిస్ మనీ బిలాంగ్స్ టు రాజకేశ్ రెడ్డి. అంటే ఆయనకి చెందలేదని చెప్పేదానికి మరి ఎవరి దగ్గర కూడా సాక్ష్యాధారాలు కూడా లేనటువంటి అంశం కూడా ఉన్నది. ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా సిట్ మీద ఉంటుందండి. వాళ్ళు డెఫినెట్ గా దే హావ్ టు షో ఇట్ విత్ క్లియర్ ఎవిడెన్స్. సో ఈ డబ్బులు ఆయన చెందినవి అని. సో అది వస్తే మాత్రం బహుశా ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు మాత్రం కొంచెం గట్టు పరిస్థితులు ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఆల్రెడీ ఏదో ఛార్జ్ షీట్ గా వేశారు కాబట్టి ఒక అడిషనల్ ఛార్జ్ షీట్స్ లేకపోతే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ లో మరి ఏ మేరకు సిట్టు ఇందులో వాళ్ళు సక్సెస్ అవుతారన్నది మనం చూడాల్సి ఉంటే అంశం. రైట్ అండి శివరామరెడ్డి గారు. అలాగే ఇక మరొక అంశాన్ని కూడా చూసినట్లయితే ఏదైతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఆయన తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు సంచలనంగా మారని మనకు తెలుస్తోంది. భారత్పై 25% సుంకాలు, అది కూడా జరిమానాలు, వీటికి మళ్ళీ అదనం అడిషనల్గా జరిమానాలు వేరు, మళ్ళీ 25% సుంకాలు వేరు అన్నట్టు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఇప్పటికే చాలా సంచలనంగా మారిపోయింది భారతదేశంలో. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది డెఫినెట్ గా అండి మనకు కొంచెము అంటే మన పారిశ్రామిక రంగానికి కానివ్వండి, లేకపోతే మన ఎగుమతులకు కానివ్వండి, ఇది కొంచెము విఘాతం కలిగిస్తున్న అంశం. ఇప్పుడు దాదాపుగా మనం ఏమనుకుంటున్నామంటే అమెరికా భారతదేశం రెండు కూడా మిత్ర దేశాలు, వీటి మధ్య చాలా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి సో అనుకుంటున్నాం. కానీ బట్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గత 6-7 నెలల్లో మనం చూసినటువంటి అంశాలు చూస్తే మొదటగా ఆయన ఏమో ఇమిగ్రేషన్ మీద పడ్డారు, తర్వాత ఇమిగ్రేషన్ తర్వాత ఇప్పుడేమో టారిఫ్ సంబంధించి ఆయనకు దృష్టి అక్కడ మరలింది. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశానికి అమెరికాకు ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతులు అంశాలను పరిశీలిస్తే మనం అమెరికా కంటే భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి చేసినటువంటి ఉత్పత్తులు కేవలం $81 బిలియన్ మాత్రమే లాస్ట్ ఇయర్ చూసుకుంటే. మనం అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతులు $45 బిలియన్. అంటే ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో ఈ $36-37 బిలియన్ ఏదైతే వ్యత్యాసం ఉన్నదో ఆ వ్యత్యాసము అది ట్రేడ్ సర్ప్లస్ అంటాం. ఒకటి ఇప్పుడు భారతదేశంలో సుంకాలు ఎక్కువగా ఉన్నాయి, అందువల్లనే అమెరికా తమ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించలేకపోతున్నది ట్రంప్ యొక్క వాదన. మనం ఎక్కడ చూసుకున్నా భారతదేశం చూసుకుంటే అండి మనం ఎవ్రీథింగ్ ఈజ్ అమెరికన్ మేడ్ ఇక్కడ మనకు దొరుకుతా ఉంది. మనకు ఒకవైపు ఏమో చైనా వస్తువులు భారతదేశంలో ఉన్నాయి, రెండవది అమెరికా వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అమెరికా సంస్థలే ఇక్కడ ముఖ్యంగా కన్జ్యూమర్ రంగంలో కూడా అమెరికా సంస్థలు దిగి ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకున్న అంశం చూస్తున్నాం. సుంకాలు పెంచడం వల్ల బహుశా ఏమిటంటే అమెరికా వినియోగదారుల మీద బాగా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాల్మార్ట్, కాస్కో,
సో ఇలాంటి ఇలాంటి చైన్ ఆఫ్ ఈ ఈ ఈ యొక్క మార్కెట్స్ లో మనం చూస్తున్నట్లయినా ఆల్రెడీ వాల్మార్ట్ అయితే ధరలు పెంచడం జరిగింది. అక్కడ ఇనుము, తర్వాత ఈ స్టీల్, ఐరన్ అండ్ స్టీల్ వీటి యొక్క ధరలు కూడా పెరిగాయి. ఫార్మాస్యూటికల్ ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ అంటున్నది ఏమిటంటే నా భారతదేశంలోని 25% సుంకాలు విధిస్తాం అంటున్నాడు. గతంలో 26% అని చెప్పి దాని మీద 90 రోజుల గడువు ఇచ్చారు. సో బట్ బేసిక్గా ఏమిటంటే ఈ సుంకాలు ఏ దేశానికైనా కూడాను అవి ఆయా దేశాల యొక్క వినియోగదారుల మీద పడుతుంది, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. అయితే ఈ ప్రజల మీద ఈ ప్రభావం పడకుండా చూడాలంటే ఆయా దేశాల్లోనే, అంటే ఆ ఇంపోర్టింగ్ కంట్రీస్ యొక్క ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క భారాన్ని భరించగలగాలి. మరి వాళ్ళు లాభాపేక్షతో పనిచేస్తున్న సంస్థలు ఈ యొక్క సుంకాల యొక్క భారాన్ని తప్పకుండా వినియోగదారుల మీద చూపుతారు, కానీ వాళ్ళైతే తీసుకోరు. డెఫినెట్ గా అమెరికా వినియోగదారుల మీద ఈ యొక్క భారం పడుతుంది. రెండో విషయం మనం చూస్తే యాక్చువల్గా ఇప్పుడు రూపాయి కూడాను డాలర్తో పోల్చుకుంటే ఈరోజు 87.6 పైసలకు ఇదే తగ్గిందన్నమాట. అంటే $1 ఇప్పుడు 87 రూపాయల 6 పైసలు. సో దీంతో ఏమవుతుంది అంటే రూపాయి యొక్క కొనుగోలు శక్తి బాగా తగ్గిపోతుంది. ట్రంప్ చెప్తున్న విషయాలు ఏమిటంటే భారతదేశం రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. రష్యాతోనే ఆయుధ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటుంది. మేమేమో ఉక్రెయిన్లో యుద్ధం ఆపాలని ప్రయత్నం చేస్తుంటే రష్యా ఏదైతుందో ఆ దేశంతో భారతదేశం సంబంధాలు పెట్టుకుని మనకి వాణిజ్య భాగస్వామ్యం ఉండడం వల్ల భారతదేశం మీద ఈ సుంకాలే కాకుండా మరిన్ని జరిమానాలు కూడా విధిస్తామని చెప్పేసి ఉంటారని చెప్పేసి ఆయన తన యొక్క ట్వీట్లో పేర్కొన్నాము గమనాలు. ఇంకొక విషయం కూడా చూసుకుంటే ఏంటంటే భారతదేశం బ్రిక్స్ ఈ కంట్రీస్ లో భారతదేశం కూడా భాగస్వామ్యం కాబట్టి బ్రిక్స్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఒక కొత్త ఆల్టర్నేటివ్ కరెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం కూడాను ట్రంప్ దృష్టిలో చాలా కీలకంగా మారింది. అయితే ఒకటి, మన భారతదేశ ప్రధాని మోదీ తర్వాత ట్రంప్కు వ్యక్తిగతంగా లేదా ఈ యొక్క సయోధ్య ఏదైతే ఉందో లేకపోతే బైలాటరల్ రిలేషన్స్ పెంపొందించుకునే విధంగా అయితే ఇంతవరకు కృషి చేశారో, మరి ఈ సుంకాల విధింపు విషయంలో మరి లాస్ట్ 5-6 months లో 5-6 దఫాలు జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోవడం మరి బహుశా మన విదేశాంగ విధాన, వాణిజ్య విధాన లోపమే అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే సుంకాలు ఏ దేశానికైనా కూడా వినియోగదారుల మీదనే భారం పడుతుంది. మరి ముఖ్యంగా మన దేశం నుంచి ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానివ్వండి, ఐరన్ స్టీల్, సో ఇట్లాంటివి మనం ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాము. మరి వీటి దిగుమతిదారులు లేకపోతే వీటిని వినియోగించే అమెరికా కన్జ్యూమర్స్ మరి మరింత ధర పెట్టి వాటిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. రైట్ అండి శివరామిరెడ్డి గారు, వాల్టీ న్యూస్ కేఫ్లో పాల్గొని వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై వివరణ అందించినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి డాక్టర్ శివరామిరెడ్డి గారు, విశ్లేషకులు. ఇది వాల్టీ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.